ఫ్రెండ్స్ బాగా గమనించండి, చాలా మంది కామెంట్ చేస్తున్నారు 12 కింద ఉండే లైసెన్సులన్నీ కూడా లాక్ పడవు. మీ లైసెన్సులు అనేటివి యాక్టివ్గానే ఉంటాయి. మీరు ఏ ప్రొఫెషన్ మీద వచ్చినా కూడా మీ లైసెన్స్ అనేది యాక్టివ్గానే ఉంటుంది, మీరు డ్రైవింగ్ చేయొచ్చు. కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే, మేము కాదంలో ఉన్నామన్నా 2012 మా లైసెన్స్, మేము ఇంటికి పోతే వీసా వస్తుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీకు డ్రైవర్ ప్రొఫెషన్ వీసానే వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. బట్ అయితే 2012 పైన ఎవరెవరికి ఉంటాయో వాళ్ళ యొక్క లైసెన్స్లు అనేటివి 2 years దాకా లాక్ పడిపోతాయి. వారికైతే డ్రైవర్ వీసా అనేది రాదు 2 years దాకా. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే, నేను 1.5 year అవుతుంది వచ్చి, నాకు డ్రైవర్ వీసా వస్తుందా అని అంటారు. 1.5 year ఫ్రెండ్స్, 2 సంవత్సరాలు దాటి ఒక రోజు 2 సంవత్సరాలు దాటితే మీకు డ్రైవర్ వీసా ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కానీ ఎవరినైనా నమ్మి మీ యొక్క పాస్పోర్ట్ని కానీ ఇండియాలో రెన్యువల్ చేపిస్తే ఇక్కడికి వస్తే మాత్రం మీకు చాలా ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి. ఇది ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వాస్తవాలు అనేటివి కువైట్లో చెల్లవు. వాస్తవాలతో ఏ పని కూడా జరగదు. మీకు మీ ఓల్డ్ సివిల్ ఐడి నెంబర్ రావాలంటే జవాదత్తుకి వెళ్తే వాళ్ళు ఫింగర్ని వెరిఫికేషన్ చేస్తారు. మీ యొక్క ఫింగర్ ఎప్పుడైతే వెరిఫికేషన్ అవుతుందో మీ డేటా మొత్తం వచ్చేస్తుంది. ఇతను ఏ అకాంలో ఉన్నాడు, ఏం వర్క్ చేస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కటి A to Z అనేది అక్కడ MOI మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారి దగ్గర మీ ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. ఇతను ఖాదింలో ఉన్నాడు, రూల్స్ ప్రకారం 2 years ఇతనికి వీసా రాకూడదు, బట్ అయితే ఎలా వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మీ అకామ్ అనేది తగలదు, ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళాలి. వాస్తవాలు అనేటివి లేవు కువైట్లో ఫ్రెండ్స్. ఒకవేళ అతనికి వాస్తవ పెట్టి జరిగిందంటే అతని నసీబ్ బాగుంది, అతని లక్ అనేది బాగుంది. మా ఫ్రెండ్కి జరిగిందిలే, నాకు కూడా జరుగుతుందని చెప్పి ఇక్కడికి రాకండి. ఎందుకు సివిల్ ఐడి నెంబర్ రాక 5-6 నెలలు రూమ్లోనే కూర్చొని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కువైట్లో. ఫ్రెండ్స్, బీ సేఫ్. ఫ్రెండ్స్, కొత్తగా ఇప్పుడైతే కొంతమందికి వారి యొక్క సివిల్ ఐడి ఫోటోని అప్డేట్ చేయమంటుంది. మీకు కానీ అకామా కొట్టిన వెంటనే 5 దినాలు, కొంతమందికి అయితే 5 దినాలు అడుగుతుంది. 5 దినాలు కట్టిన తర్వాత మీ సివిల్ ఐడి ఫోటోని అప్డేట్ చేయమంటుంది. 5 దినాలు కట్టిన తర్వాత మీ యొక్క సివిల్ ఐడి ఫోటోని అప్డేట్ చేస్తే మళ్ళీ 5 దినాలు కట్టాల్సి వస్తుంది. మీరు 5 దినాలు కట్టే ముందే మీ యొక్క సివిల్ ఐడి స్టేటస్ని చెక్ చేసుకోండి. ఒకవేళ ఫోటో అడిగితే ఖచ్చితంగా ఫోటోని అప్డేట్ చేసి 5 దినాలు పే చేయండి. ఒకవేళ మీరు కానీ ఫోటో అప్డేట్ చెక్ చేసుకోకుండా 5 దినాలు కట్టేస్తే, 5 దినాలు కట్టిన తర్వాత ఫోటో అప్డేట్ అడిగితే ఖచ్చితంగా ఫోటో అప్డేట్ చేస్తేనే మీ యొక్క సివిల్ ఐడి అనేది వస్తుంది. అదే ముందే మీ సివిల్ ఐడిని చెక్ చేసుకుంటే 5 దినాలు సేవ్ అవుతుంది కదా. చాలా మందికి ఇలా జరుగుతుంది. వీటికి కొత్తగా వచ్చుండి 5 దినాలు కట్టిన తర్వాత మీ మొబైల్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలంటే, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ మొబైల్ ఐడిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యొక్క సివిల్ ఐడి నెంబర్ అడుగుతుంది, తర్వాత పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది. సీరియల్ నెంబర్ కాడికి వచ్చేయడానికి యాక్చువల్గా అయితే అందరు సీరియల్ నెంబర్లు అనేటివి 10 నెంబర్లు ఉంటాయి. అక్కడ మీ సీరియల్ నెంబర్ తెలియదు కాబట్టి అక్కడ 10 సున్నాలు ఎంటర్ చేయండి. 10 సున్నాలు ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అక్కడ మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ ఐడిని యాక్టివ్ చేసుకోవచ్చు. బట్ అయితే ఫ్రెండ్స్, ఇది ఫిజికల్ సివిల్ ఐడి వచ్చిన దాకా మీ మొబైల్ ఐడిని హైలో పెట్టుకోలేరు. ఫిజికల్ సివిల్ ఐడి వస్తే మీ యొక్క మొబైల్ ఐడి హై అంటే సెక్యూరిటీగా ఉంటుంది. హై సెక్యూరిటీగా వచ్చినప్పుడు మీ యొక్క మొబైల్ ఐడి అనేది హై ఉంటే అథెంటికేషన్ ప్రాసెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీడియం అని ఉంటే మీ యొక్క మొబైల్ ఐడి అథెంటికేషన్ అనేది సపోర్ట్ చేయదు. ఫ్రెండ్స్, కొంతమంది మొబైల్ ఐడితో ఇండియాకి వెళ్ళొచ్చా అని డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలానే వయా ఈ గల్ఫ్ దేశాల మీద వెళ్తే వాళ్ళు మీ మొబైల్ ఐడిని అడగరు. ఎందుకంటే మీ బోర్డింగ్ పాస్లోనే అక్కడ ఎంటర్ ఉంటుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తారని. మీకు మొబైల్ ఐడితో సంబంధం లేదు. బట్ అయితే ఇండియాలోనే ఆ మొబైల్ ఐడిని వెరిఫికేషన్ చేస్తారు. ఇండియా నుంచి మళ్ళీ కోవిడ్కి వచ్చేటప్పుడు మీ సివిల్ ఐడిని కానీ లేకపోతే మొబైల్ ఐడిని ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఫ్రెండ్స్, బీ సేఫ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.